Hi, hello guys, welcome back to our channel Midnight Riders. Today day 7 of visiting temples in Hyderabad. So డైరెక్ట్ గుడికి వచ్చేసినాం. ఇవ్వండి, ఇంకా ఉత్తమ్ ఇంకా మీరు ఇద్దరు వస్తున్నారు ఈరోజు. సో ఇక్కడ బయట వెయిట్ చేస్తున్నాం, వాళ్ళు రాగానే లోపలికి పోదాం. ఈ గుడి అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ శివలింగం ఉంటుంది, ఇక్కడ గణేశుని టెంపుల్ ఇది. సో ఇప్పుడైతే నెక్స్ట్ టెంపుల్కి వెళ్దాం. ఒక టెంపుల్ అయితే మస్తు ఉంది, ఎగ్జాక్ట్ రామకృష్ణ మఠంకి ఆపోజిట్లో ఉంటుంది టెంపుల్, మెయిన్ రోడ్కి. మస్తు ఉంటుంది. ఇదైతే డే 7లో సెకండ్ టెంపుల్. నిన్న ఈ గుడికి వచ్చినప్పుడు ఈ గుడి అయితే క్లోజ్ ఉండే. సో ఇప్పుడైతే ఈ గుడికి వచ్చేసినాం, అమ్మవారి గుడి. మొత్తం దర్శనం అంతా చేసుకొని కంటిన్యూ చేస్తాం. చూడండి, ఇక్కడైతే నాగదేవత గుడి ఉంది. శివలింగం కూడా ఉంది ఆడ. నాగదేవత, శివలింగం, గణేశుడు. చేయాలి, ఏడుంది జాగా పద. సో గైస్ మేమైతే ఇక్కడ వచ్చినాము. సో గైస్ మేమైతే ఇక్కడ ప్రదక్షిణాలు చేయడం మర్చిపోయినాం. అంటే ఇక్కడ జాగా లేదనుకున్నాం, కానీ జాగా అవుతుంది. సో ఇప్పుడు చేస్తున్నాం. ఇవ్వండి, ఇదే గుడి. ఈ చెట్టు అయితే మొత్తం ఏమైనా కోరికలు ఉంటే చెట్టుకు కడతారు అనుకుంటా. పక్కన ఏదో కన్స్ట్రక్షన్ జరుగుతుంది గుడి పక్కన. ఇదైతే స్టీల్ బ్రిడ్జ్ దిగంగానే ఉంటుంది. తీయ జల్దీ ఇది ఖాళీ ప్లేస్. నాకు తెలిసి ఎవరన్నా ఇట్లా చేయనికి వస్తారు కదా, పండగలా చేయనికి వస్తారు చూడు, వాళ్ళకేమో ఈ జాగా. స్టీల్ బ్రిడ్జ్ దిగంగానే కొంచెం ముంగల్కి వచ్చినాక లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. ఒక ఫస్ట్ గుడి లెఫ్ట్ సైడ్లో ఉంటుంది, సెకండ్ గుడి రైట్ సైడ్లో ఉంటుంది. గుడిని అయితే తీసుకొచ్చింది. అరే కట్టమైసమ్మని అంటే ఇది కూడా, ఇది గిట్ట కట్టమైసమ్మని అంటున్నాయి కదా. ఇది ఇంకా ఓపెన్ ప్లేస్ ఉంది. ఓపెన్ ప్లేస్ ఎందుకంటే ఇప్పుడు ఫంక్షన్ చేశారు కదా, దేవుడిని మొక్కుకొని ఇక్కడ ఫంక్షన్ చేశారు కదా, అట్లా అనుకుంటున్నాను నేనైతే. ఇంకా అయితే గుడి అయితే బాగుంది. డేస్ వచ్చిన చాలా హ్యాపీగా ఉంది. డే నుంచి 7 days వచ్చినా మీకు ఎట్లున్నాను? నాకు ఫస్ట్ డే నుంచి 7 days వచ్చిన కాబట్టి మంచిగా అనిపిస్తుంది. ఇట్లనే రావాలా అందరూ, ఎక్స్ప్లోర్ చేయాలి అన్ని గుడిని. ఇంకా నేను దేవుడిని మొక్కుకున్నా మిన్నర్ రైడర్ని అందరూ మంచిగా ఫాలో పెట్టాలి, మంచిగా చూడాలి, వీడియోస్ దేవుని దియాతోని ఇక మంచిగా ఉండాలి. ఇక మిన్నర్ రైడర్ ఛానల్ చెప్తావా? గైస్ ఇప్పుడైతే ఈ గుడి దగ్గర నుంచి అయితే ఇక మూవ్ అవుతున్నాం. అవ్వండి, అక్కడ అమ్మవారు కనిపిస్తుంది. సో గైస్ ఇప్పుడైతే మేము ఇంటికి పోతున్నాం. ఇక్కడ ఆదర్శ్ పోయి మస్తు రోజులు అయింది. ఒక ఆదర్శ్ పోయి ఇక్కడ ఛాయ్ తాగి ఏదైనా తినేసి ఇంటికి పోతాం. సో ఆదర్శ్ వెళ్ళిన తర్వాత కంటిన్యూ చేస్తాం. ఫస్ట్ మేమైతే ఇక్కడ మేము ఉండే ఏరియాలో అంతా క్లియర్ అయిపోవాలనుకున్నాం. ఇప్పుడు అన్ని గుళ్ళన్నీ అయిపోయినాయి ఈ రోజుతోటి. రేపు పెట్టాలని ఇప్పుడు రాత్రంతా కూర్చొని ఆలోచించుకోవాలి. ఇంకా మీకు తెలిసిన ఏమన్నా ఉంటే కొంచెం సజెస్ట్ చేయండి కామెంట్స్లో. మేము మా దగ్గర ఉన్న గుళ్ళని విజిట్ అయిపోయినాం. మీరే చెప్పాలి, మీరే చెప్పాలి దానికి. మీరున్న గుళ్ళని విజిట్ అయిపోయినాం, మనం కామెంట్ చేయండి. ఇప్పుడు అయితే ఇదైతే మా ఫేవరెట్ బ్రిడ్జ్ గైస్, స్టీల్ బ్రిడ్జ్. వీటి నుంచి హ్యాబిట్స్ కనిపిస్తుంది, సెక్రటేరియట్ కనిపిస్తుంది. ఏం కనిపిస్తాయి? సెక్రటేరియట్, హ్యాబిట్స్ బిల్డింగ్, ఇంకా అంబేద్కర్ స్టాచ్యూ, ఫ్లాగ్ కనిపిస్తుంది. బిర్లా మందిర్, బిర్లా మందిర్ కనిపిస్తుంది. మళ్ళా సంధ్యా థియేటర్, సుదర్శన్ థియేటర్, ఇవన్నీ కూడా కనిపిస్తాయి. అక్కడ మెరిసిపోతుంది, అదే సెక్రటేరియట్. ఈ టైంలో కాకుండా ఇంకా మిడ్ నైట్ ఒక 1 o'clock 2 o'clock ఆ టైం కానీ వస్తే ఆ ఎక్స్పీరియన్స్ వేరే లెవెల్ ఉంటుంది. కానీ చలికాలం కాబట్టి రాలేకపోతున్నాం.
కొంచెం ఎండాకాలం అట్లా వస్తే అప్పుడు తోపు ఉంటుంది. అసలు ఏరియానే తోపు అసలు ఆ టైంలో. సో గైస్ మేమైతే ఆదర్శ్ పోదాం అనుకున్నాం కానీ అప్పటికే మస్తు టైం అవుతుంది. ఆదర్శ్ క్లోజ్ ఉంది, అందుకే ఇటు వచ్చేసినాం. చాయ్, సమోసా, ఉస్మానియా. చాలా జల్దీ చాయ్ చల్లగా అవుతుంది. సో గైస్ ఇప్పుడైతే చాయ్ తాగేసి స్టార్ట్. గైస్ నాది అయిపోయి దగ్గర 15 నిమిషాలు అవుతుంది, ఇంకా తాగుతుండు. మీ బ్యాచ్లో కూడా ఆగరా. మీ బ్యాచ్లో కూడా ఇట్లా లేట్గా తాగేటోడు ఒకడు ఉంటాడు, వాడిని కింద కమెంట్లో మెన్షన్ చేయండి. సో యాస్ ఇప్పటివరకు అయితే ఆడు ఉన్న గుళ్ళన్నీ అయిపోయినాయి. అన్నీ అయిపోయినాయి అనుకున్నా ఈ గుడి అయితే కనిపించింది. మీరు లాస్ట్ డే 5 డే 4 డే 4 టెంపుల్ కనిపించుంటుంది. ఇప్పుడు మళ్ళీ వచ్చినాము, చేసి ప్రదక్షిణాలు చేసుకొని కంటిన్యూ అవుతాం. కొంతమంది ఇటు సైడ్ ఫంక్షన్స్ చేస్తారు. ఇందాక చూపెట్టండి ఆ వీడియోలో, చూపెట్టండి ఆ గుడి కాడ ఫంక్షన్స్ చేస్తారని. ఇంకో ఇట్లా ఇటు సైడ్ గిట్ట ఇటు గుడి దావత్ తీసుకోవచ్చురా. ఇంకో ఇటు గుడి పక్కనే ఇట్లా ప్లేస్ ఉంటుంది. ఇక్కడ దావత్ తీసుకోవాలి, టెంట్ వేయించుకోండి. సో నైట్ కదా గైస్ కనిపిస్తలే. ఇటు ఇట ఫంక్షన్స్ చేస్తారు. ఎవ్రీ సండే పక్కా ఫంక్షన్ చేస్తారు, ఎవరో ఒకరు చేస్తారు. బాబు ఇంకా అర్చన ఏమైనా చేయాలా? అంతే పంతులు గారు. మీ పేరు? ధర్మ. ఓం ధర్మనామదేశ్య. పండు నామదేశ్య. మిట్టు నామదేశ్య. ఉజ్వల్ నామదేశ్య. ఉత్తమ్ నామదేశ్య. బన్నీ నామదేశ్య. బబ్బు నామదేశ్య. సహకుటుంబం. గోత్రం మిడ్ నైట్ గోత్. మామ అనుకోండి. మామ. నెక్స్ట్ డే ఇట్లా కలుద్దాం. సో అంతవరకు బాయ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మిడ్ నైట్ రైడర్స్. పొంగి పారినదు